జీవితాలకు అర్థమైన ఒక మార్గాలు ప్రతి అపాయంలో నుంచి ఆయన తప్పిస్తూ అపాయంలో కూడా ఆయన ఉపాయాలు ఇస్తూ మన జీవితాలకు కావాల్సిన ఆధారం ఆయనే, ఆశ్రయం ఆయనే, దుర్గం ఆయనే, కోట ఆయనే, కొండ ఆయనేగా మనకు కావాల్సిన ప్రతి స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తూ చూద్దాం. మనం దేవుడికి మహిమ కలుగుందాక. ఒక రాజకుమార్తె ఒక యాజకుడికి భార్య. దేవునికి మహిమ కలుగుందాక. రాజకుమార్తెను ఏం చేస్తారు? ఇతర ఎవరైనా వేరే దేశాల రాజులను కానీ లేకపోతే రాజకుమారులను కానీ వాళ్ళు ఎన్నుకుంటారు. కానీ ఈ రాజకుమార్తె ఒక యాజకుని ఎన్నుకుందట. దేవుడికి మహిమ కలుగుందాక. దేవుని చేతిలో బలంగా వాడబడిందంట. ఈ యూదా రాజకుమార్తె యెహోరాము అనే రాజ్యము పరిపాలించేటప్పుడు దేవునికి మహిమ కలుగు. అతడు ఒక స్త్రీని వివాహం చేసుకొని, ఆమె ఎవరు అంటే ఆ స్త్రీ అతల్య. ఈమె వివాహం చేసుకుంటానికి దేవుడికి మహిమ కలుగం కాక ఎన్నో భయంకరమైన కారణాల వల్ల ఆహాబు యెజ్బేలు కుమార్తె ఈమె. ఎవరిమే? అతల్య. ఆహాబు యెజ్బేలు కుమార్తె. ఆహాబు యెజ్బేల్ లాగానే ఉంటుంది కదా, అట్లాంటి వైఖరి కలిగిన కుమార్తెనే. దేవుడికి స్తోత్రం. రాజ్యము ఆకాంక్ష ఎక్కువ. రాజ్యాన్ని నేను పరిపాలించాలనే తన ఒక ఉద్దేశము. ఇతరులని అక్కడున్న వాళ్ళందరినీ చంపుతూ తన ఒక సింహాసనానికి ఎటువంటి అపాయం రాకుండా తను చూసుకుంటుంది. కానీ దేవునికి మహిమ కలుగుగాక. ఈ యొక్క అతల్యకు ఇంకొక రాజకుమారుడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ అతల్య ఒక కుమారుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రాజుకి ఇంకొక భార్య ఉంది. ఆయనకి ఈ యొక్క కుమార్తె. దేవునికి స్తోత్రం. దేవుని పరిచర్యలో వాడబడుతున్న ఆ గొప్ప కుమార్తె. దేవునికి మహిమ కలుగుగాక. చూద్దాం. హల్లెలూయా. 2వ రాజులు 11వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. హజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందేనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరి అయిన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోషును హతమైన రాజకుమారులతో కూడా చంపకుండా అతన్ని రహస్యంగా తప్పించను కనుక వారు అతని దారిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడలేదు. దేవుడికి మహిమ కలుగు. ఏం చేసేసిందంట ఈమె? ఆ ఒక అతల్యాకి దొరకకుండా చిన్న బాబుని మేన అల్లుడు. ఎవరి కుమారుడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈమె యెహోవా అహజ్యాకు సహోదరి అట. దేవుడికి మహిమ కలుగు. రాజైన యెహోరాము కుమార్తె ఈమె ఎవరు? దేవుడికి మహిమ కలుగును గాక. యెహోషెబ రక్షణ ఆమె. దేవునికి స్తోత్రం. యెహోవా ఒక రక్షణ. దేవుడి రక్షణ ఆ ప్రాంతానికి చూపించడానికి రాజకుమారుని దాచిందట. రాజకుమారుడు వాళ్ళ చేతికి దొరకకుండా ఈ యొక్క అతల్య జీవితాలు నాశనం చేస్తున్న ఆ టైంలో, రాజకుమారులని చంపే టైంలో ఆ చిన్న మేనల్లుని ఏం చేసిందంట? ఈమె దాచిందంట. ఎవరిమే? రాజకుమార్తె, మళ్ళీ యాజకుడికి భార్య. దేవుడికి స్తోత్రం. రాజ్య పరిపాలనకి ఇటువంటి వాళ్ళు ఎంత అవసరమై ఉంటారు. అతల్య లాంటి వాళ్ళందరినీ తుత్తనీయులుగా తుంచడానికి దేవుడు ఇటువంటి సాధనాలని లేవనెత్తుతాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రం. గొప్ప అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అతల్య దుర్మార్గాలు తండ్రి ప్రపంచంలో కూడా ఎన్నో జరుగుతున్న దుర్మార్గపు పనులన్నింటినీ తుత్తనీయులుగా తుంచివేసి నీ బిడ్డలను లేవనెత్తి ప్రభువా నీ రాజ్యము కొరకు నీ బిడ్డలని బలంగా వాడుకోండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నా. సరే, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.